నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన సెక్టార్ల ప్రదర్శన వేదికపై నుంచి రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తిలకించారు. వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యాశాఖ, ఎస్ఈఆర్పి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ, రవాణా శాఖలు ఏర్పాటు చేసిన సెక్టార్ల ప్రదర్శన పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జంతు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మంత్రి రామానాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీం, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు వీటిని తిలకించారు. భీమవరంలో గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో భారత 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ వందనాన్ని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి స్వీకరించి శాంతికి చిహ్నంగా గాల్లోకి పావురాలను ఎగరవేశారు. శ్రీ అద్నాన్ నయీం అస్మీ గారు అనుసరించడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ తన 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని వీక్షిత్ భారత్ మీద దృష్టి సారించింది. మీద గుర్తు చేసుకుంటూ రెండుగా భారతదేశం శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు విచ్చేయడం జరిగింది. వారికి పెరేడ్ పరిశీలన నిమిత్తం వారి వల్ల బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తం చేశాయి. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా వేదిక మీదున్నటువంటి వేదిక ముందున్నటువంటి అధికారులకు, ప్రత్యేకంగా నా ఆత్మీయ జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇటువంటి దేశానికి ఈ స్వతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలను త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుండి ఉద్దరాజు రామం గారు, రుక్మిణి లక్ష్మీపతి గారు, పసల అంజలక్ష్మి గారు, ఇలాంటి ఎందరో త్యాగధనులతో కూడినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మరి మన బాధ్యతగా భావిస్తూ ఈ స్వతంత్ర ఉద్యమ వీరులందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలి కూడా అందిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంతత, పశ్చిమ గోదావరి జిల్లా అంటే మంచికి, మానవత్వానికి, మర్యాదలకు మంచి పేరు. మంచినీళ్లు అడిగితే చల్లని మజ్జిగ ఇచ్చి దాహార్తిని తీర్చేటువంటి మంచి సంప్రదాయం ఉన్నటువంటి మన జిల్లా మన పశ్చిమ గోదావరి జిల్లా. ఎందరో స్వతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన భారత అవనిలో నేటికి నిరుద్యోగం, పేదరికం, దారిద్ర్యం తాండవించడం శోచనీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆవేదన వ్యక్తం చేశారు. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను భీమవరం శ్రీనివాస సెంటర్లో సిపిఐ స్థూపం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం కోనాల మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు స్వతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని,
పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం లేని సుసంపన్నమైన దేశాన్ని వారు ఆకాంక్షించారని, కానీ వారు కన్నకళ్ళు నేటికి వేరకపోవడం దారుణమని అన్నారు. దినోత్సవం 78వ వేడుకల్ని దేశం అంతా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి అమరవీరులు అనేక మంది బ్రిటిష్ వారిని ఈ దేశాన్ని నుంచి వెళ్ళగొట్టేదానికోసం, ఈ దేశంలో సమపరిపాలన సాధించేదానికోసం, దేశ స్వాతంత్ర సముపార్జన కోసం జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో ఎంతోమంది నవోదయ యోధులు ప్రాణత్యాగాలు చేశారు. వారు చేసినటువంటి ప్రాణత్యాగాల ఫలితంగా ఈరోజు దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కేంద్ర వికసిత్ భారత్, రాష్ట్ర వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా విజన్ 2047 కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తణుకు నియోజకవర్గం క్లీన్ అండ్ గ్రీన్ గా చేయడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశిత ప్రాంతాల్లో వేయాలని, దీనికి ₹1 ఖర్చు కాదని ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణ పాటించాలని కోరారు. ఆరోగ్యకరమైన వాతావరణం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చంటి, దాసం బాబ్జీ, మండల తెలుగుదేశం అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, కార్యదర్శి సత్యనారాయణ, పూతినేని శ్రీనివాస్, కసగాని హనుమంతరావు, మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్, అత్తిలి సర్పంచ్ గంట విజేత నాగరాజు, తహసీల్దార్ దశక వంశీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతోమంది సమరయోధులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వారి త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఈ స్వాతంత్ర భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకి కూడా సమన్యాయం చేసే విధంగా ఒక భారత రాజ్యాంగాన్ని రచించుకుని ఈరోజు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు హక్కుల్ని కాపాడుకుంటున్నామంటే దానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి త్యాగ ఫలితంగా మాత్రమే ఇది సాధ్యమైందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కులమతాలకు అతీతంగా మన నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా ఈరోజు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ దిశగా ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా యువత అందరూ కూడా ఆ దిశగా పనిచేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఆగస్టు 15 పురస్కరించుకుని మన తణుకు నియోజకవర్గంలో కూడా గ్రీన్ అండ్ క్లీన్ తణుకు నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పాల్గొని, ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం కానీ, మన ఇంటి పరిసరాల్లో పారిశుద్ధ్యం కానీ, మన ఇంటి దగ్గర పారిశుద్ధ్యం కానీ, స్కూల్స్లో పారిశుద్ధ్యం కానీ, అలాగే వ్యాపార వర్గాలు కానీ, వాణిజ్య వర్గాలు కానీ, వారి షాపుల ముందు పారిశుద్ధ్యాన్ని కానీ పెంపొందించే విధంగా, పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీనిలో భాగస్వాములై మన తణుకు నియోజకవర్గంలో పారిశుద్ధ్యంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ తణుకు నియోజకవర్గాన్ని సాధించే దిశగా భాగస్వాములు కావాలని సందర్భంగా తెలియజేసుకుంటే, దీనికి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని, మీరు ఎవరు కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం ఆరోగ్యకరంగా ఉంటాం. మన పరిసరాలన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండే వాతావరణం అనేది ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అత్తిలి మండలంలో 78వ స్వాతంత్ర్య వేడుకలు వాడవాడల ఘనంగా నిర్వహించారు. అత్తిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ జీసీవయ్య జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ పి రాంబాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Flag salute. Order. Flag salute. Order. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం ఈరోజు ఇక్కడ సమావేశం. ఈ సమావేశం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ స్వాతంత్రాన్ని మనకు గాంధీ గారు, నెహ్రూ గారు ఎంతో కృషి చేసి మనకి ఈ స్వాతంత్రం సంపాదించారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకుని మనం మంచి కార్యక్రమాలు చేస్తూ వారి స్ఫూర్తిని మనం మన దేశానికి తెలియజేయాలని కోరుకుంటున్నాం. అత్తిలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అత్తిలి ఇన్ఛార్జ్ ఎంపీపీ శంకర్ నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీ కోఆపరేటివ్ సభ్యుడు మహమ్మద్ అబీబుద్దీన్, మాజీ ఎంపీపీ మక్కా సూర్యారావు, దిశల భీమరాజు, రంభ సూరిబాబు, ఎంపీడీఓ శ్రీనివాస్ బాబు, వివిఎస్ రామారావు, మండల విద్యాధికారులు రమేష్, ప్రసాద్, విస్తరణాధికారి శ్రీనివాస్, ఆనాల ఆదినారాయణ, షేక్ ఎడిగొండ్లు, కొరిపల్లి హరి, దాసరి నాగరాజు, కొరిపల్లి ప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి పంచాయతీ వద్ద జాతీయ పతాకాన్ని సర్పంచ్ గంట విజేత నాగరాజు ఆవిష్కరించారు. ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, పంచాయతీ కార్యదర్శి సుజాత, గారపాటి నాగరాజు, పుదినేటి శ్రీనివాస్, కూసంపూడి చిట్టిబాబు, అనంతపల్లి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. స్వతంత్ర సమరయోధుల కుమారుడు కాటూరు ప్రభాకర్ రావును, పారిశుధ్య కార్మికులు సోమర్ల పట్టాభి, కాకి నాగరాజులను సత్కరించారు. సర్పంచ్ గారు అలాగే మా బాల అత్తిలి గ్రామ పంచాయతీలో స్వతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా గంట విజేత నాగరాజు పారిశుధ్య కార్మికులు సన్మానించారు. గ్రామంలో వివిధ పాఠశాలలో నిర్వహించిన క్విజ్ వ్యాసరచన పోటీలో గెలుపొందిన 40 మంది విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. గ్రామ సభలో పారిశుధ్య నిర్మూలనపై గ్రామ ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ ఎం శ్రీనివాసరావు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వతంత్రం సిద్ధించిందని అన్నారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ ఉన్న అధిక సంపదని, భోగభాగ్యాలని అన్నింటినీ కూడా చూచి వారు నెమ్మదిగా ఆనాడు పరిపాలన చేస్తున్న రాజుల మధ్య చిచ్చుపెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామనే నెపంతో నెమ్మదిగా భారతదేశం అంతా కూడా పాకి భారతదేశాన్ని ఆక్రమించి సుమారు 200 సంవత్సరాలు మన భారత జాతి మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి భారతదేశ సంపదనంతా కూడా దోచుకుని పట్టుకెళ్లిన ఆంగ్లేయులను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఆనాడు ఎందరో త్యాగధనులు, స్వాతంత్ర సమరయోధులు వారి జీవితాలని, వారి కుటుంబాలని మొత్తం కూడా త్యాగం చేసి వారి కష్టానికి ఫలితమే ఈనాటి ఈ స్వతంత్ర భారతం అని చెప్పని తెలియజేసుకుంటూ ఆ స్వతంత్ర సమరయోధుల వారసుల్ని ఈ రోజున అత్తిలి గ్రామ పంచాయతీ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వారిని సత్కరించుకోవడం, అదే రకంగా ఈరోజు పారిశుధ్యాన్ని పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరి ఆరోగ్యానికి తగిన వాతావరణం గ్రామాల్లో ఉండాలి, స్వచ్ఛ భారత్గా ఉండాలని చెప్పి పారిశుధ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో పారిశుధ్య కార్మికులు కూడా గ్రామ పంచాయతీ సత్కరించుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అత్తిలి జనసేన పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ సరిహద్దుల్లో సేవలందించిన విశ్రాంత మిలిటరీ ఆఫీసర్ జిడ్డు మోహన్ రావు జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్, జనసేన నాయకులు అనుకుల రమేష్, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కాటన విశాలాక్షి, జిల్లా కార్యదర్శి అన్నం విశ్వప్రభు, తిరుపతిపురం సర్పంచ్ కందుల లీలామణికంఠ, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పూతిరెడ్డి శ్రీనివాస్, సోమన సత్యబాబు, కోలా శ్రీనివాస్, తలారి బాబు, జన సైనికులు బడేటి త్రినాథ్, తానికి అయ్యప్ప, భద్రాల శ్రీధర్, పెరికల సుబ్బారావు, ఆనంద్, బడేటి శివ, ఉప్పాల కుమారి పాల్గొని గౌరవవందనాన్ని స్వీకరించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అత్తిలి ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు భారీ జెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు.
అత్యల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల తెలుగుదేశం అధ్యక్షులు అనల ఆదినారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. కూటమి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ ఎందరో దేశ నాయకుల ప్రాణత్యాగాల ఫలితమే నేడు ఈ స్వతంత్రం అని తెలిపారు. ఎందరో మహానుభావులు త్యాగధనుల కృషి ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ రోజున స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ప్రజలందరూ కూడా ఆనందంగా జీవిస్తున్నారంటే దానికి కారణం ఆనాటి మహానుభావుల త్యాగాల ఫలితమని మనందరం కూడా చెప్పుకోవాలి. ఈ రోజున 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని భారతదేశం అంతటా కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నందుకు మనందరూ కూడా గర్విస్తూ భారతమాత పుత్రులుగా మనందరం జీవించాలని చెప్పి సాటి మనిషికి సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ అత్తిరి బాల యూపీ పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గీతాన్ని ఆలపించారు. పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు మక్కా సూర్యనారాయణ, కొరిపల్లి హరి, దాస నాగరాజు, దిర్శాల భీమరాజు పాల్గొన్నారు. అత్తిరి శాస్త్ర పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారులతో ప్రత్యేకంగా కనిపించారు. దేశభక్తి గేయాలను ఆలపించారు. అత్తిరి మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి ఏవివి ప్రసాద్, ఉత్తమ మండల ఏపీఓగా, ఉత్తమ మండల ప్రజా పరిషత్ కార్యాలయ టైపిస్టుగా కె శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి రామనాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఇరువురిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ బాబు, ఏవో వివేస్ రామారావు సిబ్బంది అభినందించారు. అత్తిరి ఎంవీఆర్ మాంటిసోరీ పాఠశాలలో స్వతంత్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ ఎమ్మెల్యే సెన్రెడ్డి స్వతంత్రం సిద్ధించిన విధానాన్ని వివరించారు. ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్ జాతీయ జెండా ఎగరవేశారు. అమర్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీల్లో మొదటి బహుమతి కె బెన్నీకి, ద్వితీయ బహుమతి బి సునీతకు అకాడమీ వారు అందజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అత్తిరి ప్రభుత్వ పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి గణితంలో 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థికి గణిత ఉపాధ్యాయుడు ప్రకాష్ 1116 రూపాయలు అందజేయగా పాఠశాల చైర్మన్ జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ మాట్లాడుతూ ఎందరో దేశ నాయకుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని తెలిపారు. అత్తిరి రాజరాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన జెండా వందన కార్యక్రమంలో దాసం ప్రసాద్ పాల్గొని జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అత్తిరి మదర్ మెర్సిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఆర్సీఎం చర్చ్ ఫాదర్ మోజెస్ హాజరయ్యి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు కార్యక్రమాన్ని వీక్షించిన తల్లిదండ్రులకు మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతి, ప్రిన్సిపాల్ సిస్టర్ ఫిలి, స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు. అత్తిరి శాఖ గ్రంథాలయం వద్ద జాతీయ పతాకాన్ని గ్రామ సర్పంచ్ గంటా విజేత నాగరాజు ఆవిష్కరించారు. రీడమ్ ఫోరం సభ్యులు, కూటమి సభ్యులు, గ్రంథాలధికారి డి కృష్ణారావు పాల్గొన్నారు. అత్తిరి ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఎస్వీఎస్ఎస్ గవర్నమెంట్ కళాశాలలో ఆనంద్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తణుకు, అత్తిలి ఉమ్మడి కార్యదర్శి కార్తీక్, అశోక్, సిద్ధు, వెంకటేష్, రమేష్, నెట్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ పవన్ రాజ్, జిల్లా నాయకులు ఈశ్వర్, సాయి, నవీన్, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుమ్మంపాడులో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచాయతీ పారిశుధ్య కార్మికులను, ఆశా వర్కర్లను సత్కరించారు. సర్పంచ్ విఘ్నేశ్వర ధన సత్యనారాయణరాజు, జనసేన పార్టీ అధ్యక్షుడు వేమన సోమేశ్వరరావు, టీడీపీ అధ్యక్షుడు నంబూరు చంద్రరాజు, కూటమి సభ్యులు పాల్గొన్నారు.
బల్లిపాడు నందదీప్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ కూసంపూడి లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బల్లిపాడు మొదల గోపాల స్వామి మోడల్ పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ నీలమణిత, ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అత్తిలి మండలం బల్లిపాడు జడ్పున్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల శ్రీ మందల గోపాల స్వామి వారి దేవస్థాన సహకార సంఘ భవనం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో 10th లో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు మందల గోపాల స్వామి వారి దేవస్థానం బల్లిపాడు సొసైటీ గ్రామ పెద్దల సహకారంతో నగదు బహుమతిని జ్ఞాపకనిచ్చి సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీ సభ్యుడు ప్రగడ నాగేశ్వరరావు, స్థానిక నాయకులు ఆకు రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు, దాసం శ్రీనివాస్, ప్రగడ శ్రీనివాస్, గారపాటి వెంకట సుబ్బారావు, విత్తంశెట్టి సత్యబాబు, గారపాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్విలి బాల ప్రాథమిక పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాల కమిటీ చైర్మన్ వెరగల సుధా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రంథాలయం వద్ద గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కరిబుల్ వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ విగ్రహానికి వెలగల ప్రసాద్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. స్పెషల్ పాఠశాల వద్ద చైర్మన్ మేడపాటి బాలకృష్ణ జెండా ఎగరవేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద చైర్మన్ వెలగల సత్యారెడ్డి జెండా ఎగరవేశారు. హెచ్ఎం అనంతలక్ష్మి, ఎస్వీఎస్ రెడ్డి, మేడపాటి కృష్ణకుమారి, సత్యమణికంఠ శ్రీనివాసరెడ్డి, వెలగల సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తెలుగు మీడియంలో ద్వితీయ స్థానం పొందిన విద్యార్థి 7వ తరగతిలో ఏ సెక్షన్ ఉపాధ్యాయులకు, పిల్లలకు అందరికీ నమస్కారాలండి. ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈసారి మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆల్రెడీ సార్ చాలా విషయాలు చెప్పారు. ఎందరో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు మనకి ఇంత త్యాగాలు చేసి ఇంతలా చేసినందుకు మనం మంచి పౌరుల్లా తయారవ్వాలంటే మనకున్న ఆయుధం చదువు ఒకటే కాదు, మేనర్స్ కూడా, సంస్కారం, ఇవన్నీ కూడా కలిసి ఉండాలి. అందరూ బాగా చదువుకొని ఆర్వెల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్విలి గ్రామ పంచాయతీ వద్ద 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సర్పంచ్ వెలగల సుస్మిత ఆధ్వర్యంలో జరిగాయి. జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. పాఠశాల విద్యార్థులు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి, వెలగల ప్రసాద్ రెడ్డి, కరి శ్రీధర్ రెడ్డి, వెలగల శివారెడ్డి, మేడపాటి అమృతరావు, పంచాయతీ కార్యదర్శి కొవ్వూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈసారి మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇలాగే మన ఊరిలో ఇంకా అన్ని కార్యక్రమాలు అందరూ కలిసి ఇలాగే ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎందరో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆర్విలి శాఖ గ్రంథాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెలగల ప్రసాద్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గ్రంథాలయ కమిటీ చైర్మన్ బులి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. న్యాయవాది ఎస్ఎస్ రెడ్డి, మేడపాటి అమృతరావు, గ్రంథాలయాధికారి సత్య శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు నడుచుకోవాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఎన్సీసీ, ఆర్మీ, నేవీ విభాగ విద్యార్థులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మల్లుల వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ దేవరకొండ ఈశ్వరరావు, కలగర వెంకటకృష్ణ, మల్లిన రాధాకృష్ణ, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. వివిధ స్థాయిల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రధాన ఉపాధ్యాయునికి పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Small scale. Attention. అదేవిధంగా వెన్నపోటు 10th స్కూల్ ఫస్ట్ అయిన అమ్మాయి న్యావిలో ఉన్నారు. 4 NCC క్యాండిడేట్. 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను తణుకులో ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణ మున్సిపల్ కార్యాలయం నిర్వహించిన వేడుకల్లో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి స్వతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ వారి పాలన నుంచి భారతదేశం స్వతంత్రం పొందిన రోజు గుర్తుగా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. వివిధ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళీ చేస్తాను. వేషాన్ని చూసి ఝాన్సీకి రాణి లక్ష్మీబాయిగా గుర్తుపట్టే ఉంటారు. కానీ నా జీవిత గాథేమిటో మీకు తెలుసా? నా రూపం మీ మనసుల్లో ఎందుకు ఉండిపోయింది? పాత సంఖ్యలు దంచి ఆమె చల్లని ఒడిలో మీరందరూ అభివృద్ధి చెందాలనే అది ఇలా చూపించుతారు. అన్న సార్ వెనక్కి వచ్చాను సార్ కొంచెం. భాస్కర్ గారు తెలుగువారైనటువంటి జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళ వెంకయ్య గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఎంతోమంది సమరయోధుల త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఈరోజు స్వేచ్ఛని మనందరం కూడా పొందుతున్నామంటే ఎంతోమంది త్యాగధనుల ఫలితం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశం కోసం అసూలు బాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నివాళులు అర్పించుకుంటూ వారి స్ఫూర్తితో మనందరం కూడా స్వాతంత్ర ఫలితాలని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశ అభివృద్ధిలో, ఈ సమగ్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్రం, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేస్తూ
నిర్వీర్యమైపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, అలాగే విజన్ 2047 లక్ష్యాలతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు అన్ని విధాలుగాను కూడా 2047కి ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అమరావతి నిర్మాణంతో పాటుగా, పోలవరం నిర్మాణంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా విజన్ 2047తో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెళ్తుందనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన తణుకు నియోజకవర్గంలో కూడా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ప్రారంభించుకున్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ తణుకుని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కానీ, తణుకు పట్టణంలో పారిశుద్ధ్యాన్ని కానీ పెంపొందించుకుని మనందరం కూడా మన నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకునే భాగంగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు, పోరాటాల ద్వారా స్వతంత్రం సాధించారని డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్ అన్నారు. గురువారం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాలతో మన దేశాన్ని పోల్చుకుంటే భారతదేశం కూడా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తోందని అన్నారు. అనంతరం ఆసుపత్రి డాక్టర్లకు, నర్సులకు, సిబ్బంది ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ, డాక్టర్ బాలాజీ, టీడీపీ నాయకులు వల్లూరు గంగయ్య, రాయుడు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆనందం మస్తాన్లో అధ్యక్ష నిర్వహించారు. వీర జవాన్లు కేఆర్ శర్మ, ఎన్ఈఓ విద్యాసాగర్, పి గోపికృష్ణ, పి చంద్రరావు, గంటా రవీంద్రబాబులను సత్కరించారు. క్లబ్ కార్యదర్శి వి హనుమంతరావు, వై బాబురావు, కె సత్యనారాయణరాజు, వి వెంకటరాజు, కెటివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేశ్ అధ్యక్షుడు నిర్వహించారు. 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి, సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి సాయిరాం, బార్ అసోసియేషన్ కార్యదర్శి ఈద రామకృష్ణ, సిహెచ్ నాగార్జున దాస్, ఎం ప్రతాప్ కుమార్, వి దుర్గా ప్రశాంతి, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. తణుకు భాష్య పాఠశాల ఆవరణలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శ్రీమన్నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి భారత స్వతంత్రం కోసం కృషి చేసిన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతి రాయ్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి దేశ నాయకులను, వారి జీవితాలను విద్యార్థులకు వివరించి వారిని ఆదర్శంగా తీసుకొని మన దేశ ఔన్నత్యానికి, మన దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ ఎస్ సీమానంద రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జీవి పాండురంగారావు, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భాషం చిహ్నాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేశ నాయకుల వేషధారణతో అలరించారు. స్వతంత్ర దినోత్సవం పురస్కరించి నిర్వహించిన వివిధ పోటీల్లో గెలిపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీమానంద రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జీవి పాండురంగారావు, ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు శేషరత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తణుకు మండల వేల్పూర్లో యథేచ్ఛగా చికెన్, మటన్ విక్రయాలు జరిగాయి. అధికారులు వాటిని నియంత్రించడం లేదని స్వతంత్ర అభిమానులు విమర్శిస్తున్నారు. తణుకు మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తణుకు ఎంపీపీ రుద్ర ధనరాజు జెండా ఎగరవేశారు. శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, ఎంపీడీఓ కె కిరణ్ కుమార్, ఎంపీటీసీలు, అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ నాయకుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ గృహం వద్ద గల ఉమ్మడి పార్టీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ ఆవిష్కరించారు. దొమ్మెడి సుధాకర్, మల్లి రాధాకృష్ణ, తామరపు రమణమ్మ, ఒంటెద్దు రాజా, తాతపూడి మార్తిరావు తదితరులు పాల్గొన్నారు. माता की भारत माता की जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया. తణుకు డిపో గ్యారేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. భీమవరం ఫ్యాక్టరీలో జరిగిన వేడుకల్లో ఉత్తమ డిపో మేనేజర్ గా కలెక్టర్ సిహెచ్ నాగరాణి, మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. డిపో సిబ్బంది డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ కు అభినందనలు తెలిపారు.
డాక్టర్ కేకేఆర్ గౌతమ్ పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. తణుకు టౌన్ సిఐఎన్ కొండయ్య పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ కె పుష్పలత, వైస్ ప్రిన్సిపల్ డి సూర్యనారాయణ, ఉపాధ్యాయులు చేతన్, స్వర్ణకుమారి, వర్షశ్రీ, శీషర, కీర్తి తదితర విద్యార్థులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. డీన్ కిషోర్, వివి గంగాధర తదితరులు విద్యార్థులను అభినందించారు. తణుకు శ్రీ మార్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాలేజీలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు స్వతంత్ర సమరయోధ వేషధారణలు అందరినీ ఆకర్షించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మజ మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే స్వతంత్ర దినోత్సవని, స్వతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. చిన్నారులు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీ మార్టి సంస్థ చైర్మన్ ఎస్విబి సత్యనారాయణ, డైరెక్టర్ ఎన్ కనకయ్య, సిహెచ్ఆర్వి నాగరాజు, టి ప్రదీప్ కుమార్, విద్యార్థులు, స్థానికులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తనకు బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో సంఘాధ్యక్షులు వడ్డూరు సీతారామయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరు అధికారంలో ఉన్న రాజ్యాంగం సిద్ధస్థితి అమలు చేయాలని, లేకుంటే మరో పోరాటం చేయాల్సి వస్తుందని సిఐటి జిల్లా కార్యదర్శి పి ప్రతాప్ అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద 78వ స్వతంత్ర దినోత్సవం నేపథ్యంలో సామూహిక జాగరణ కార్యక్రమాన్ని సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగం, స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలని, అందరికీ విద్యా ఉపాధి కల్పించాలని, లేబర్ కోడ్ రద్దు చేయాలని, రైతుల పండించిన పంట గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలని, పెరుగుతున్న ధరలు తగ్గించాలని, నిరుద్యోగుల ఉపాధి కల్పించాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటి మండల అధ్యక్షులు ఎన్ ఆదినారాయణ, గుబ్బల గోపి, వాన్బరి యూనియన్ కార్యదర్శి వల్లూరు వెంకటేశ్వరరావు, రమేష్, జ్యోతిబాబు, అనంతలక్ష్మి, గార రంగారావు, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆటపాట నిర్వహించారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తణుకులోని రూట్ స్కూల్ ఆధ్వర్యంలో ఇరగవరం కాలనీలో ఉన్న న్యూ క్యాంపస్ వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్కే త్రిపాఠి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో 590 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచిన సుమేధాను సాల్వతో సన్మానించి 20,000 రూపాయల నగదును బహుమతిగా అందజేశారు. కార్యక్రమ పాఠశాల డైరెక్టర్లు ఎం సుధాకర్ వర్మ, బి విద్యాకాంత్, పురబి, ప్రైమరీ ప్రిన్సిపాల్ టి సంజయ్, డి మాధురి, సుబ్బలక్ష్మి, పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.